చెరువు నిండా వ్యర్థాలు, పరిసరాల చుట్టూ దుర్వాసన, కనీసం మనుషులు కూడా అటుపక్క వెళ్లలేని పరిస్థితి. చెరువు కారణంగా స్థానికులు అనారోగ్యానికి గురవుతున్న దుస్థితి. ఈ సమస్య మరింత తీవ్రతరం అవుతోందని గ్రహించిన ఓ స్వచ్ఛంద సంస్థ చెరువు శుద్ధీకరణకు శ్రీకారం చుట్టింది. ఆ చెరువును పర్యావరణ హితంగా మార్చేందుకు సంస్థకు చెందిన యువ శాస్త్రవేత్తలు స్థానికులతో కలిసి పనిచేస్తున్నారు. మరి ఆ చెరువు ఎక్కడుంది? దానిని క్లీన్ చేస్తున్న స్వచ్ఛంద సంస్థ ఏది? ఈ కథనంలో చూద్దాం. చెరువంటే ఆహ్లాదానికి మారుపేరు, పర్యావరణ హితానికి పెట్టింది పేరు. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడున్న చెరువులు కాలుష్య కాసారాలుగా తయారై ప్రాణాంతకంగా మారుతున్నాయి. వ్యర్థాలతో నిండుకుని దుర్వాసన వెదజల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీఓలు చెరువుల శుద్ధీకరణకు ముందుకొస్తున్నాయి. బృందాలుగా ఏర్పడి చెరువులను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాయి. అందులో ఒకటే లిక్విడ్ ట్రీస్ సంస్థ. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని మల్లారెడ్డి, పెర్కెట్ చెరువులు చెత్తా చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయాయి. నిత్యం దుర్వాసనను వెదజల్లుతూ స్థానికులను అనారోగ్యం పాలు చేస్తున్నాయి. నీటి అవసరాలను తీర్చడం సరికదా, స్థానికులకు స్వచ్ఛమైన గాలి పీల్చడం కూడా ఇబ్బందిగా మారుతోంది. అయితే మల్లారెడ్డి చెరువును శుద్ధి చేసేందుకు ఢిల్లీకి చెందిన ఫిస్టులిఫెరా సోలారిస్ ప్రైవేట్ లిమిటెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ లిక్విడ్ ట్రీస్ పేరుతో శుద్ధి చేయడానికి ముందుకొచ్చింది. సంస్థకు చెందిన యువ శాస్త్రవేత్తలు, స్థానికులు, మున్సిపాలిటీ కార్మికుల సహాయంతో చెరువులోని వ్యర్థాలను తొలగిస్తూ చెరువు శుద్ధీకరణలో భాగమవుతున్నారు. मेरा नाम है जयेश रामचंद्र पाटिल। मैं लिक्विड ट्रीज कंपनी की तरफ से यहाँ पे आए हैं। हम यहाँ पे आरमूर विलेज में लेक रिस्टोरेशन प्रोजेक्ट में आए हैं। हमारी जो कंपनी है लिक्विड ट्रीज, वो लेक रिस्टोरेशन और रिवर रिस्टोरेशन पे काम करती है। हमारा कंपनी का मोटो ये है कि कीप द प्लैनेट कूल। सो हम ज़्यादातर इंडिया में मैक्सिमम जो सिटीज़ है जहाँ पे ज़्यादातर पोल्यूशन दिखाई देता है, जहाँ पे ज़्यादातर यूट्रोफिक कंडीशंस नज़र आते हैं, तो वैसी जगह पे हम जाके लेक्स रिस्टोरेशन पर काम करते हैं। వర్షపు నీటితో పాటు ఇళ్ల నుంచి వచ్చే మురుగు మల్లారెడ్డి చెరువులోకి వచ్చి చేరుతోంది. దీంతో స్థానికులు అనారోగ్యం బారిన పడుతున్నారని లిక్విడ్ ట్రీస్ సంస్థ శాస్త్రవేత్తలు గుర్తించారు. చెరువులోని నీటిని ఢిల్లీ తీసుకువెళ్లి పరీక్షలు నిర్వహించారు. నీటిలో టాక్సిక్ ఆల్గమ్ బ్లూమ్, టాక్సిక్ సైనో బ్యాక్టీరియా నిల్వ ఉందని తేలింది. అందుకే చెరువులోని నీరంతా ఆకుపచ్చ రంగులోకి మారిందని లిక్విడ్ ట్రీస్ సంస్థ శాస్త్రవేత్తలు అంటున్నారు. तो हमने निजामाबाद डिस्ट्रिक्ट कलेक्टर जी से हमने बात जब की हमारी टीम जाके, तब हमें पता चला कि एक परकिट चरुవు है और मलयारेड्डी चरुవు जो दो तालाब है। ये हमें डिप्टी इंजीनियर जी ने इस तालाब के बारे में इंफॉर्मेशन दी, क्योंकि उन्होंने बताया कि इस तालाब में बहुत बार ये सारे प्रॉब्लम्स क्रिएट हो चुके हैं, बिकॉज देयर इज़ थिक ग्रीन मैट विच इज़ ऑलरेडी वी हैव ऑब्जर्व, एंड उसी के साथ साथ उससे जो दुर्गंध आने लग जाती है, तो उसी दिस इज़ वेरी हार्मफुल टू द ह्यूमन बींग्स एज वेल, क्योंकि जब ये ह्यूमन अपने इनहेल कर जाते हैं तो उसे जो टॉक्सिन्स होते हैं उसके वजह से देर आर डिफरेंट टाइप्स ऑफ डिसीजेस विच कैन बी ऑकर्ड। వ్యర్థాలతో పాటు చెరువులోని నీటిని శుద్ధి చేయాలని శాస్త్రవేత్తలు భావించారు. స్థానిక పురపాలక సంఘం అధికారుల అనుమతి తీసుకుని నీటిని శుద్ధి చేసే ఓ రసాయనాన్ని చెరువులో కలిపారు. రసాయనాలు వేయడం ద్వారా బ్యాక్టీరియాతో కూడిన మురుగంతా క్రమంగా ఒడ్డుకు చేరుతుంది. ఒడ్డుకు చేరిన మురుగు, చెత్తా చెదారమంతా మున్సిపల్ సిబ్బంది తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు 15 మెట్రిక్ టన్నుల చెత్తను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. स्टार्टिंग दिस पर्टिकुलर वर्क हमने इसके प्रिलिमिनरी स्टडीज़ भी जो लिए थे, उस प्रिलिमिनरी स्टडीज़ में हमारे 2 और मेंबर आए थे। वो सैंपल्स कलेक्ट करके हमारे लेबोरेटरी भेजे थे, जो दिल्ली में हमारी लेबोरेटरी है। जब हमने देखा गया कि साइनो बैक्टीरिया उसमें माइक्रोसिस्टिस बहुत ज़्यादा मात्रा में मतलब प्रोलिफरेट है, डोमिनेंट है, तो हमने जब नोटिस किया तब हमने डिसाइड किया कि तुरंत इस पर्टिकुलर वाटर बॉडी का ट्रीटमेंट होना बहुत ज़रूरी है, क्योंकि विच इज़ हार्मफुल। तो उसके बाद में हमने इस पे काम करना शुरू कर दिया। చెరువులో శుద్ధి పూర్తయిన తర్వాత చెత్తా చెదారం వెయ్యొద్దని లిక్విడ్ ట్రీస్ సంస్థ శాస్త్రవేత్తలు కోరుతున్నారు. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుకోవలసిన బాధ్యత అందరిపైన ఉందని సూచిస్తున్నారు. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్, హర్యానాలోని పలు చెరువుల్లో పునరుద్ధరణ పనులు చేస్తున్నట్లు చెబుతున్నారు. భవిష్యత్తులో మరికొద్ది రాష్ట్రాల్లో చెరువుల శుద్ధీకరణ పనులు చేస్తామని అంటున్నారు.
వీళ్ళు లిక్విడ్ ట్రీ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సంస్థ వాళ్ళు వీళ్ళు ప్రిస్టోరియస్ లిమిటెడ్ అని చెప్పేసి మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. వాళ్ళ ద్వారా మనకు గత ఆగస్టు నెలలో మమ్మల్ని సంప్రదించడం జరిగింది. నిజామాబాద్ కమిషనర్ గారిని సంప్రదించినప్పుడు అక్కడ మేము కూడా ఉండడం జరిగింది కాబట్టి మేము కూడా మన ఆర్మూర్ పట్టణం కూడా వాళ్ళకు వచ్చేసి చూపిద్దామని చెప్పేసి అన్నాము. ఆ విధంగా వాళ్ళు మన దగ్గర కూడా వచ్చేసి విజిట్ చేసేసి ఖచ్చితంగా మన సహకారం ఉంటే మున్సిపల్ సహకారంతో డెఫినెట్గా చేద్దామని చెప్పారు. మీ మున్సిపాలిటీ నుంచి నో అబ్జెక్షన్ ఇవ్వండి సార్, మేము చేసేస్తామన్నారు. ఆ విధంగా మేము పాలకవర్గంతో చర్చించి మేము నో అబ్జెక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఏడాదిన్నర క్రితం చెరువును మినీ ట్యాంక్ బండ్గా మార్చేందుకు పురపాలక సంఘం పెద్దలు పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించింది. రోడ్డు, ఫుట్పాత్, చెరువు చుట్టూ ఒకవైపు కంచె, లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసింది. అయినా చెరువుల పక్కన 2 నిమిషాలు కూడా నిల్చోలేని పరిస్థితి. అందుకు కారణం చెరువు కలుషితం కావడమే. శుద్ధీకరణ విజయవంతమైతే మినీ ట్యాంక్ బండ్ తరహాలో సందడిగా మారుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేము ప్రతిరోజు ఇక్కడ కావాల్సినటువంటి కార్మికులను అందిస్తున్నాము. దాంతోపాటు జేసీబీ, తర్వాత బ్లేడ్ ట్రాక్టర్స్ అందించి వాళ్ళు క్లీన్ చేసినటువంటి ఏదైతే చెత్తను ఉందో దాన్ని ప్రతిరోజు డంపింగ్ యార్డ్కు తరలించడం జరుగుతుంది. ఈ సందర్భంగా పట్టణ ప్రజలు అందరికీ మనవి చేయడం ఏమనగా ఖచ్చితంగా ఏదైతే మల్లారెడ్డి చెరువును మేము క్లీన్ చేస్తున్నాం, దయచేసి మీరు ఈ క్లీన్ చేసినటువంటి చెరువును పరిశుభ్రంగా ఉంచడం కోసం మీ ప్రయత్నంలో మీరు మాకు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. మల్లారెడ్డి చెరువు పునరుద్ధరణ పనులు పూర్తయ్యాక పెర్కెట్ చెరువులోనూ శుద్ధీకరణ పనులు చేపడతామని లిక్విడ్ ట్రీ సంస్థ శాస్త్రవేత్తలు అంటున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడం మనందరి బాధ్యత అని, మల్లారెడ్డి చెరువులు అపరిశుభ్రంగా కాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.